నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు అమెరికాకి కానీ వెళ్ళాలనుకుంటున్నారా? స్టూడెంట్గా చదువుకోవాలని, టూరిస్ట్గా డిస్నీల్యాండ్ చూడాలని, లేదా H1B వీసాతో ఉద్యోగం చేయాలని ప్లాన్లు ఏమైనా చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పక చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో US అప్డేటెడ్ ఫీజు వివరాలు పూర్తిగా చెప్తాను. 2026 నుంచి అమెరికా వీసా ఫీజులు భారీగా పెరగబోతున్నాయి. ఎంతలా అంటే ఒక్క వీసాకు దాదాపు 40,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఎందుకు ఇలా కొత్తగా వచ్చిన ఫీజు రూల్స్ ఏంటి, ఎవరిని ఎలా ప్రభావితం చేస్తాయి చెప్తాను. చాలా సింపుల్గా తెలుసుకుందాం. వీడియో చివరిలో వీసా ఖర్చులు తగ్గించే కొన్ని టిప్స్ కూడా ఇస్తాను, కాబట్టి చివరి వరకు వీడియో చూడండి. అమెరికా ప్రభుత్వం 2026 నుంచి కొత్తగా $250 వీసా ఇంటిగ్రిటీ ఫీని తీసుకురాబోతోంది. ఈ ఫీజు టూరిస్ట్ వీసాలైన B1, B2 నుండి FM స్టూడెంట్ వీసాలకు, వర్క్ వీసాలైన H1B వీసాలకు, అలాగే ఎక్స్చేంజ్ వీసా J లాంటి అన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు వర్తిస్తుంది. దీంతోపాటు $24 I-94 ఫీజుగా, $13 ESTA ఫీజుకు కూడా వసూలు చేస్తారు. మొత్తంగా ఒక వీసా దరఖాస్తుకు $472 అంటే సుమారు 40,456 రూపాయలు వీసా ఫీజుగా చెల్లించాలి. ఇది ఇప్పటి ఫీజు, అంటే ఇప్పుడు మీరందరూ పే చేస్తున్న ఫీజు, దాదాపు ఎవరైతే దరఖాస్తుదారులు అయితే వాళ్ళు చేస్తున్న ఫీజు 15,000 నుండి 20,000 రూపాయల వరకు ఉంటుంది. దానికి ఇప్పుడు చేయబోయేది దాదాపు రెట్టింపు ఖర్చు. ఉదాహరణకు మీరు హైదరాబాద్లో మంచి రెస్టారెంట్లో 10 మందితో డిన్నర్ చేసినంత ఖర్చు అవుతుంది ఈ ఒక్క ఫీజుకే. అలాగే ఓ మధ్యతరగతి ప్రభుత్వ ఉద్యోగి నెల జీతంతో ఈ వీసా ఫీజు సమానం. అంటే అంత ఎత్తున పెంచేశారు. అమెరికా ఈ కొత్త ఫీజుతో అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టమ్ని మెరుగుపరచాలని ప్లాన్ చేస్తోంది. వీసా ప్రాసెస్లో టెక్నాలజీని అప్గ్రేడ్ చేయడం, సెక్యూరిటీని బలోపేతం చేయడం, మోసాలను అడ్డుకోవడం లాంటివి ఈ ఫీజు లక్ష్యం. ఉదాహరణకు వీసా దరఖాస్తులకు త్వరగా ప్రాసెస్ చేయడానికి కొత్త సాఫ్ట్వేర్, స్టాఫ్ ట్రైనింగ్, బయోమెట్రిక్ సిస్టమ్స్కు ఈ డబ్బు ఉపయోగిస్తారు. అయితే ఈ ఫీజు పెరుగుదల వల్ల భారతీయులకు మరీ ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఖర్చు భారం పెరుగుతుంది. అంతేకాదు భారతీయ విద్యార్థులకు ఇది పెను భారం అవుతుంది. భారత్ నుంచి లక్షలాది స్టూడెంట్స్ ప్రతి ఏడాది అమెరికాలో చదువుకోవడానికి F1 వీసా తీసుకుంటారు. ఈ ఫీజు పెరిగితే చదువు ఖర్చుతో పాటు వీసా ఫీజు కూడా భారం అవుతుంది. ఒక స్టూడెంట్ ఇప్పటికే 2026 సంవత్సరానికి కానీ స్టడీ లోన్ తీసుకొని ఉంటే ఈ ఎక్స్ట్రా అమౌంట్ దానికి యాడ్ అవుతుంది. అంటే దాదాపు 20,000 నుండి 25,000 రూపాయలు అదనంగా ఆ స్టూడెంట్ లోన్కి యాడ్ అవుతుంది. అంతేనా, సరదాగా అమెరికాకు వెకేషన్కి వెళ్ళాలనుకునే కుటుంబాలు కూడా ఎక్కువ ఖర్చు చేయాలి. ఒక కుటుంబంలో 4 అమెరికాకి విహారయాత్రగా వెళ్ళాలనుకుంటే వీసా ఫీజు మాత్రమే ఓన్లీ వీసా ఫీజు మాత్రమే $150,000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఇక H1B వీసా తీసుకునే IT ప్రొఫెషనల్స్, ఇంజనీర్లు కూడా ఈ ఫీజు భారాన్ని ఎలాగో ఎదుర్కోవాలి. కొన్ని కంపెనీలు ఈ ఫీజుని కవర్ చేస్తాయి, కానీ చిన్న కంపెనీలు ఉద్యోగులపైనే ఈ ఖర్చు చేస్తాయి. ఇక అతి ముఖ్యమైన విషయం, ఈ కొత్త ఫీజు 2026 నుండి అమల్లోకి వస్తుందని గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఇప్పుడు వీసా దరఖాస్తు చేస్తే ఈ ఎక్స్ట్రా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ 2026 తర్వాత దరఖాస్తు చేస్తే మాత్రం ఈ కొత్త రేట్స్ మీకు వర్తిస్తాయి. అందుకే మీకు కానీ అమెరికా ప్లాన్ ఉంటే ఇప్పుడే దరఖాస్తు చేయడం బెటర్. 2026 కంటే ముందు వీసా దరఖాస్తు చేస్తే ఈ ఎక్స్ట్రా ఫీజు నుంచి తప్పించుకోవచ్చు అన్నమాట. అదనపు సమాచారం కోసం అమెరికా ఎంబసీ వెబ్సైట్ లేదా అధికారిక వీసా కేంద్రాలకు వెళ్ళండి. ఏజెంట్ల మాటలైతే పూర్తిగా నమ్మొద్దు. మీరు స్టూడెంట్ లేదా టూరిస్ట్ అయితే ఈ ఎక్స్ట్రా ఖర్చును మీ బడ్జెట్లో ఇప్పుడే యాడ్ చేసుకోండి. అయితే మీకు ఇక్కడ నా నుండి ఓ చిన్న సజెషన్. అమెరికా కంటే ఇతర దేశాలు, ఉదాహరణకు కెనడా, ఆస్ట్రేలియా, యూరప్లో చదువు లేదా టూరిజం ఆప్షన్లను చూడండి. అవి కొన్నిసార్లు చాలా వరకు చౌకగా ఉండొచ్చు. అమెరికా వీసా ఫీజు పెరుగుదల మన జేబుపై భారం వేస్తుంది, కానీ సరైన ప్లానింగ్తో ఈ ఖర్చును తగ్గించుకోవచ్చు. మీరు ఏ వీసా తీసుకోవాలనుకుంటున్నారు, అమెరికాకు వెళ్ళాలనుకునే మీ ప్లాన్ ఏమిటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి.